Jamiatul Muflihat and Falah group of schools towards success in dunya and akhirah. Admissions open. साबिक वजीर व सिद्दीपेट BRS MLA हरीश राव ने रेवंत रेड्डी हुकूमत पर तनकीद करते हुए कहा कि न सिर्फ इंतखाबात में किए गए वादे बल्कि हुकूमत कानून साज असेंबली की कार्रवाई भी सिर्फ 4 दिनों में खत्म करना चाहती है। हरीश राव ने BSc इजलास के बाद असेंबली अहाते में मीडिया पॉइंट पर बात की। हरीश राव ने निशानदेही की कि बजट पर बहस के लिए वक्फ करदा माजी के सेशंस 4 से 8 दिन पर मुहित थे। उन्होंने बजट के मुतालबात पर बहस के लिए महज 2 दिन अलॉट करने और एक ही दिन में 15 मुतालबात पर बातचीत मुकम्मल करने के लिए हुकूमत के मौजूदा इजलास में जल्दी करने के इरादे पर तनकीद की। उन्होंने मजीद इल्ज़ाम लगाया कि हुकूमत ने बजट पर बहस करने और उसी दिन जवाब देने का मंसूबा बनाया, जो शफाफियत की कमी और जमहूरी अमल को नज़रअंदाज करने की निशानदेही करता है। हरीश राव ने बताया कि BRS पार्टी ने कल चारशंबे को कानून साज असेंबली में जॉब कैलेंडर, बेरोजगारों के मुतालबात और बेरोजगारों पर हमलों से मुतालिक बहस कराने का स्पीकर से मुतालबा किया है। శాసనసభ BSc సమావేశంలో ప్రభుత్వం హామీలను అమలులో ఎత్తివేయడమే కాదు, శాసనసభ సమయాన్ని కూడా ఎత్తేస్తున్నారు. హామీలే ఎత్తేసింది అనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు. అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది 4 రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఎప్పుడైనా బడ్జెట్ కనీసం 8-10 రోజులు చర్చ జరిగేది. పద్దుల మీద 4 రోజుల నుంచి 8 రోజుల వరకు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి 2 రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు. మొత్తం డిమాండ్స్ 2 రోజుల్లో ఎట్లా మాట్లాడతారు? ఒక్కో రోజు 15-20 డిమాండ్లు ఒకటే రోజు మాట్లాడాలంట. దాని మీద ప్రవేశపెట్టుడు, చర్చ జరుగుడు, ప్రభుత్వం సమాధానం చెప్పుడు, దాన్ని ఆమోదించుడు. 15 డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా? 2 రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు. బడ్జెట్ మీద చర్చ, రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు. అప్రాప్రియేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం, చర్చ జరగడం, సమాధానం చెప్పడం, పాస్ చేయడం. అంటే మొత్తంగా 4 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కనీసం శాసనసభలో చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ముఖ్యంగా రేపు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు చేసిన అన్యాయం, నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేస్తున్న తీరు, నిరుద్యోగుల మీద అక్రమంగా పెడుతున్న కేసులు, నిరుద్యోగ యువతీ యువకులను హాస్టళ్లలో చొరబడి వాళ్ళను కొడుతున్నటువంటి తీరు, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో దాడి చేసిన తీరు, ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు, అదేవిధంగా జాబ్ క్యాలెండరు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము, దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి BRS పార్టీ తరఫున స్పీకర్ గారు ముందు ప్రతిపాదన పెట్టాం. రేపు నిరుద్యోగుల ఎజెండాను తప్పకుండా చేపట్టాలని, దీన్ని మీద చర్చ జరపాలని, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మీరు ఆ రోజు వాళ్ళకు పంచరంగుల ప్రచారం చేసిండ్రు, కలలు చూపించిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు. Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.